జన్మదిన శుభాకాంక్షలు. నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయులు, 3 తరాల టీడీపీ అధినాయకులతో రాజకీయ ప్రయాణం చేస్తున్న మా నాయకులు, నెల్లూరు జిల్లా రాజకీయాలలో అపర చాణిక్యులు, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాయకులు, అన్నింటికీ మించి మా కృష్ణపట్నం గ్రామ ప్రజల సమస్యలను తీర్చి ఆదుకునే ఆత్మ బంధువు, మా ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ రాగల శివకృష్ణ, అధ్యక్షులు, తెలుగునాడు కార్మిక సంఘం, ముత్తుకూరు మండలం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాగుటూరు వద్ద ఉన్న విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో మెరైన్ బయాలజీ విభాగ ఆధ్వర్యంలో BRIMS 2025 అంతర్జాతీయ సమ్మేళనం బుధవారంతో ఘనంగా ముగిసింది. ముగింపు సభకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యేతో కలిసి VSU VC అల్లం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. వేదికపై సోమిరెడ్డిని ఘనంగా సన్మానించారు. పలువురు విద్యార్థులకి ఎమ్మెల్యే మెమెంటోలు అందజేసి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సముద్ర పరిశోధన, మత్స్య పరిశ్రమ అభివృద్ధి, బ్లూ ఎకానమీ విభాగాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్టర్ కె సునీత, విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య CH విజయ, P రామచంద్రారెడ్డి, డాక్టర్ CH వెంకట్రాయులు, డాక్టర్ M హనుమరెడ్డి, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇన్నోవేషన్స్ ఇన్ మెరైన్ సిస్టమ్స్ ప్రిమ్స్ 2025 2-day సెమినార్ ఇవ్వడం జరిగింది. వ్యాలిడిక్టరీ ఫంక్షన్లో నేను అటెండ్ అయ్యే అవకాశం వచ్చింది. ఈ సముద్ర తీర ప్రాంతాలు ఉండే దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలా. ఇప్పుడు మన కంట్రీలో, భారతదేశంలో ఈ బ్లూ ఎకానమీ 4% భాగస్వామ్యం ఉంది. మనకి 4% భాగస్వామ్యం ఉంది. దీంట్లో మత్స్య పరిశ్రమలు, తీర ప్రాంత పర్యాటకం, నౌకాయానం మరియు సముద్ర శక్తి ఉత్పత్తులు ఇవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. మనకేంటంటే 970 చిల్లర కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్కి సముద్ర తీరం ఉంది. అదేవిధంగా నంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయి, ఓడరేవులు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని మనకి పరిశ్రమలు. ఇప్పుడు ఆక్వా ఎక్స్పోర్ట్స్లో కూడా మనకి మత్స్య సంపదలో నంబర్ 1 మన స్టేట్. దాదాపు 33.66% మనకు ఆదాయం ఉంది ఆక్వా ఎక్స్పోర్ట్స్. దేశంలో మనం ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో మనం నిలిచాం. అట్లే మనకి నెల్లూరులో కూడా ఫిషరీస్ కాలేజీ ఈ స్టేట్కి సంబంధించింది ఒకటే ఒక కాలేజ్ ముత్తుకూరులో. సో మనం ఈ ప్రాంతం కొన్ని సమస్యలు మనకు ఉన్నాయి. సముద్ర అలలకి ఎరోషన్ కోతలు ఉన్నాయి. వాటన్నింటికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సాగరమాల రోడ్ వేస్తుంది, 6 lane రోడ్ వేస్తుంది. ఓడరేవులు, కొత్త ఓడరేవులు, రామాయపట్నంలో ఓడరేవు వస్తుంది మనకి. వీటన్నిటినీ యూటిలైజ్ చేసుకొని, ఒకటి కాలుష్యం లేకుండా రహితంగా చూసుకోవాలి. 2 సముద్ర తీర ప్రాంతాలలో నుంచి ఉత్పత్తులు, ఆదాయాలను పెంచుకొని రాష్ట్రానికి, దేశానికి సంపద పెంచుకోవాలి. దాని మీద 2 రోజులు సదస్సు జరిగింది. బ్లూ టెక్నాలజీ వీటన్నిటి మీద సంతోషం. వాటిలో నేను కూడా అడ్రస్ చేసి లాస్ట్లో ప్రోగ్రాంలో అడ్రస్ వ్యాలిడిక్టరీ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యే అవకాశం వచ్చింది.
జన్మదినోత్సవ శుభాకాంక్షలు. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన అనునిత్యం శ్రమిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పరితపించే ఆయన ఆలోచన ఆదర్శనీయం. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి హయాం నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వర్ణయుగం వరకు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన స్థానం ప్రత్యేకం. పోరాటమే ఊపిరిగా, నియోజకవర్గ ప్రజల బాగోగులే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న పోరాట యోధుడు, దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల ఆత్మీయ నేత, మా ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆ భగవంతుని దయతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ మీ కావలి విజయ్ కుమార్, పైనాపురం గ్రామ సర్పంచ్, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా.